ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆడిట్ రిపోర్ట్ ద్వారా వచ్చిన అభ్యంతరాలను గ్రామ పంచాయతీలో ఉన్న కార్యదర్శులు క్లియర్ చేశారా లేదా అనే విషయం తెలుసుకోవటం ఎలా అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ విధంగా మనకి ఆడిట్ రిపోర్ట్లో అభ్యంతరాలు ఆడిట్ రిపోర్ట్ ద్వారా తెలియజేస్తారు. ఈ ఆడిట్ రిపోర్ట్లో తెలియజేసిన అభ్యంతరాలను మన గ్రామ పంచాయతీలో ఉన్న కార్యదర్శులకి క్లియర్ చేసి ఇవ్వమని చెప్తారనమాట ఆడిట్ రిపోర్టర్లు. దీనికోసం మనము అవి క్లియర్ అయినాయా లేదా మన గ్రామ పంచాయతీలో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆర్టీఐ ద్వారా ఫిర్యాదు ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సమాచారం కొరకు దరఖాస్తు సమాచార హక్కు చట్టం 2005 పౌర సమాచార అధికారి గారికి జిల్లా ఆడిట్ శాఖ వారి కార్యాలయం, జడ్పీ ప్రాంగణం, అనంతపురం జిల్లా. తేదీ 16/8/2023. కింద తెలిపిన పూర్తి సమాచారం సెక్షన్ 4(4) ప్రకారం, తెలుగులో సెక్షన్ 2(j)(2) ప్రకారం ప్రతి పేజీని ధృవీకరించి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. 1. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం గ్రామ పరిధిలో గల అన్ని గ్రామ పంచాయతీలలో తమ శాఖ వారు ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తున్న వాటిలో అభ్యంతరాలు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆ అభ్యంతరాలను సంబంధిత ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు తప్పులు సరిచేసుకొని అభ్యంతరాలు మరలా తమ కార్యాలయాలకు పంపించిన ఎడల ఏ గ్రామ పంచాయతీల వారు అభ్యంతరాలను సరిచేసి పంపించారు తెలియజేస్తూ సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీల వారీగా ఇవ్వండి. 2019-2020 సంవత్సరాలలో. విధంగా ఆడిట్ శాఖ ద్వారా నుంచి వచ్చిన సరిచేయబడిన సరిచేయబడని సమాచారాన్ని తీసుకొని సరిచేయబడని అభ్యంతరాలను మనకు వచ్చిన సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని పంచాయతీ శాఖ అభివృద్ధి అధికారి గారికి మరియు మండల అభివృద్ధి అధికారి గారికి ఫిర్యాదు చేయవచ్చు.